నువ్వు ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వేదో రాజు అనుకుంటున్నావు, కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.